హాయ్ అండి, అందరికీ నమస్కారం. గత వారం 10 రోజులుగా మనం న్యూస్లో చూస్తున్నాం, వింటున్నాం. ఐబొమ్మ రవి, ఇది చాలా సెన్సేషనల్ కేసు. ఆ, చట్ట ప్రకారం అయితే అతను చేసిన తప్పే. పైరసీ చేయడం అనేది చట్ట ప్రకారం నేరం. కానీ సామాజికంగా చూస్తే మాత్రం అతను చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకి హీరో అయ్యాడు. ఎందుకు అంటే ఠాగూర్ అనే సినిమాలో చిరంజీవి గారు చేసింది కూడా తప్పే, హత్యలు. కానీ సినిమాలో ఆయనకి జనాదరణ ఎక్కువ అవుతుంది. కోర్టుకు వస్తుంటే రావడానికి కూడా లేనంత జనం వస్తారు. ఎందుకు? ఆయన చేసిన హత్యలైనా అవి తప్పు చేసిన వాడు శిక్షించాడు. అలాగే ఐబొమ్మ రవి పైరసీ చేశాడు, తప్పే కాదనట్లేదు. కానీ ఈ కొంతమంది సినిమా పెద్దలు కూడా దోపిడీ చేస్తున్నారు కదా. సినిమా థియేటర్లు, సొంత థియేటర్లు కట్టుకొని అందులో విపరీతమైన రేట్లు పెట్టి సినిమా టికెట్లు, సినిమా హైప్ని పెంచి సినిమా యొక్క రిలీజ్ ప్రీమియర్ షోలని, బెనిఫిట్ షోలని పెట్టి 1000, 2000, 3000 టికెట్లు పెట్టి దోచుకుంటున్నారు. దాని గురించి ఎవడో మాట్లాడరా సార్? సజ్జనార్ గారు, మీరు దాని గురించి మాట్లాడరా? అతను దొరికేశాడు, అరెస్ట్ చేసేసారు, మేమేదో సాధించేసామని మీరు అనుకుంటున్నారు. మరి ఈ సినిమా దోపిడీని ఆపేది ఎవరు సార్? హీరోలకి 50 కోట్లు, 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అంత రెమ్యూనరేషన్ ఎందుకు సార్? హీరోల రెమ్యూనరేషన్ పెరిగిపోవడం వల్ల సినిమా బడ్జెట్ పెరిగిపోతుంది. సినిమా బడ్జెట్ పెరిగిపోతే సినిమా టికెట్ల రేట్లు పెంచుతున్నారు. ఇది ఒక విషయం పక్కన పెడితే సినిమా థియేటర్లోకి అవుట్ సైడ్ ఫుడ్ ఎలా ఉండదు. ఓన్లీ ఇన్సైడ్ ఫుడ్ కొనుక్కుందామంటే పాప్కార్న్ 400, 500, 600. ఏంటి సార్ ఇది? ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా వినోదాన్ని చూడాలి సార్? ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ఎంటర్టైన్మెంట్ దూరం చేస్తున్నారు సార్ ఈ దోపిడీతో. మీకు కనిపిస్తుంది లేదు, ఇది ఒక పెద్ద మాఫియా కింద తయారైంది సార్. ఎర్రచందనం, డ్రగ్స్, వీటన్నింటికన్నా పెద్ద మాఫియా సార్. కాకపోతే లీగల్గా జరుగుతున్న మాఫియా అంతే ఇది. మరి దీన్ని కూడా మీరు పట్టుకోవాలి కదా సార్. చాలామంది పెద్దలు, ప్రకాష్ రాజు, శ్యామల, ఇలాంటి వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. వాళ్ళకి ఏమీ లేదు సార్ న్యాయం. వాళ్ళకి సెపరేట్ రాజ్యాంగం ఉందా? సెపరేట్ న్యాయస్థానం ఉందా వాళ్ళకి? ఇలాంటి తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి న్యాయం వర్తిస్తుంది. అలాంటి వాళ్ళకి స్వీట్ వార్నింగ్లు పిలిచి స్వీట్ వార్నింగ్ ఇచ్చి పంపించేస్తారు. అది మన న్యాయ వ్యవస్థ. సెలబ్రిటీలకి కొమ్ము కాస్తున్నారు, సామాన్యుని నడ్డి విరుస్తున్నారు. మీరు న్యాయం ఎవరికన్నా ఒకలాగే ఉండాలి కదా సార్. అక్కడ సెలబ్రిటీల షో న్యాయం మారిపోయిందా? ప్రెస్ మీట్లో ఒక రిపోర్టర్ అడుగుతున్నారు, టికెట్ల రేట్లు తగ్గిస్తే అలాంటి వారు రారు కదా సార్ అంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడకుండా పారిపోయారు. ఎందుకు సార్? దానికి సమాధానం చెప్పచ్చు కదా. మీరు టికెట్ రేట్లు తగ్గించరు, జనాలు దోచుకుంటారు. కానీ మీరు మాత్రం పైరసీ చేయకూడదు, న్యాయంగా చూడాలి. మీరు న్యాయంగా ఉన్నప్పుడు జనాలు కూడా న్యాయంగా ఉంటారు సార్. ఒక్క విషయం అర్థం చేసుకోండి, మీరు తీస్తున్నారు కాబట్టి జనాలు చూడట్లేదు, జనాలు చూస్తున్నారు కాబట్టి మీరు తీస్తున్నారు. జనాలు చూడడం మానేశారు అనుకోండి, మీకు అడ్రస్ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరో సోకాల్డ్ ప్రొడ్యూసర్ ఎన్కౌంటర్ చేయాలని మాట్లాడుతున్నాడు. ఎన్కౌంటర్ దేనికి చేయాలి సార్? ఒక థియేటర్లో క్రౌడ్లో ఒక అమ్మాయి చనిపోతే వాళ్ళ మీద ఏమి యాక్షన్ ఉండదు. కానీ ఇలాంటి వాళ్ళ మీద ఎన్కౌంటర్ చేయాలి. అంటే మీ వరకు వస్తే ఎన్కౌంటర్ చేయాలి. మీ వాళ్ళు ఎంతమంది నష్టపోయినా మీకు అనవసరం. మీరు ఒప్పుకున్న ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ఐబొమ్మ రవి దేవుళ్ళు అంటాడు, ఒక రోల్ మోడల్. అతను చేసిన తప్పే, నేనేం సమర్థించట్లేదు. అతను చేసిన 100% తప్పే. కానీ ఇలాంటి వాళ్ళు రావడానికి కారణం మీలాంటి వాళ్ళే. అది గుర్తుపెట్టుకోండి. మిడిల్ క్లాస్ వ్యక్తుల మీద మీరు చేసే దారుణం అనేది చాలా దారుణం సార్. మీ సినిమాకి వెళ్ళడం మానేసి 2-3 సంవత్సరాలు అవుతుంది మీ దోపిడీ చూడలేక. ఇక మీద కూడా సినిమా రేట్లు తగ్గితేనే వెళ్తాను సినిమాకి, లేకపోతే సినిమాకి వెళ్ళను. టీవీలో చూసుకుంటాను, లేకపోతే ఓటీటీలో చూసుకుంటాను తప్ప థియేటర్కి వెళ్ళి మాత్రం చూడను. మిడిల్ క్లాస్, మీ టార్గెట్ అంతా మిడిల్ క్లాస్ వ్యక్తులే. మా పిచ్చోళ్ళగా ఫ్యాన్స్, పిచ్చోళ్ళు, ఫ్యాన్ వార్స్ అని చెప్పి మీరు 1000 పెట్టినా 2000 పెట్టిన టికెట్లు కొనుక్కొని వెళ్ళి మరి సినిమా చూస్తారు సార్. పిచ్చోళ్ళు సార్ మా వాళ్ళు, మనుషులు పిచ్చోళ్ళు. దాన్ని మీరు ఈ విధంగా క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పటికైనా కొంచెం మిడిల్ క్లాస్ వ్యక్తుల మీద దయ చూపించి టికెట్ రేట్లు తగ్గిస్తే ఖచ్చితంగా మీకు ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ రారు, ఇలాంటి వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు. కానీ మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకుంటే మీకున్న పర్సెంట్ నాకు తెలిసి ఒక 10% కూడా సపోర్ట్ లేదు. ఐబొమ్మకి 90% సపోర్ట్ ఉంది. అతను చేసిన తప్పు అని తెలిసినా కూడా. ఎందుకు? చేసిన తప్పే, కానీ ఆ తప్పు వల్ల చాలామంది మిడిల్ క్లాస్ వ్యక్తులు లాభపడ్డారు. అదే లాభం మీరు వాళ్ళకి కలిగిస్తే ఖచ్చితంగా మీ వైపే సపోర్ట్ ఉంటారు. మీరు సంపాదించుకుంటున్నారు, కోట్లు సంపాదించుకుంటున్నారు. దాన్ని కొంచెం పేదవాళ్ళకి అందుబాటులో ఇస్తే బాగుంటుంది. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే క్షమించండి, కానీ నేను మాట్లాడింది అయితే నిజం. థ్యాంక్ యూ.